విజయ్ దేవరకొండ మోస్ట్ అవైటెడ్ మూవీ కింగ్డమ్ ట్రైలర్ విడుదలైంది. ఇది చూసిన తర్వాత రౌడీ బాయ్స్ గాల్లో తేలిపోతున్నారు. భాగ్యశ్రీ బోసే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకుడు. ఎప్పుడో 2 ఏళ్ల కిందట మొదలుపెట్టిన ఈ సినిమా జూలై 31న విడుదల కానుంది. దీని తర్వాత మొదలుపెట్టిన ఫ్యామిలీ స్టార్ సినిమా కూడా విడుదలై సంవత్సరం అయిపోయింది. అయినా కూడా ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడు రౌడీ బాయ్. ఇది తన కెరీర్లోనే అత్యధిక బడ్జెట్తో వస్తున్న సినిమా. కింగ్డమ్ కోసం దాదాపు 120 కోట్లకు పైగా ఖర్చు పెట్టాడు నిర్మాత సూర్యదేవర నాగవంశీ. ఇంత ఖర్చు చేసినా కూడా ఏమాత్రం టెన్షన్ లేకుండా ఉన్నాడు ఈయన. వరుస ఫ్లాపుల్లో ఉన్న విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమాతో ఎలాగైనా బయటపడాలని చూస్తున్నాడు. రౌడీ బాయ్ ఫ్లాపుల్లో ఉండొచ్చు, కానీ ఆయన మార్కెట్ మాత్రం ఇప్పటికీ అలాగే ఉంది. కింగ్డమ్ సినిమాకు సోషల్ మీడియాలో వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే దాని మీద ఎంత ఆసక్తి ఉంది అనేది అర్థమవుతుంది. అలాగే ఓపెనింగ్స్ పరంగా కూడా తన కెరీర్లో ఈ సినిమా కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని బలంగా నమ్ముతున్నాడు విజయ్. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఒకే రోజు ఈ సినిమా విడుదల కానుంది. 2019లో జెర్సీ సినిమా చేసిన గౌతమ్ ఆ తర్వాత మళ్ళీ ఇంకా ఏ సినిమా చేయలేదు. హిందీలో జెర్సీనే రీమేక్ చేశాడు. అది అంతగా ఆడలేదు. ఆ తర్వాత రామ్ చరణ్ హీరోగా వచ్చిన ఒక సినిమా అనౌన్స్ చేసినా కూడా అది మధ్యలోనే ఆగిపోయింది. అదే కథను ఇప్పుడు విజయ్ దేవరకొండ హీరోగా కింగ్డమ్ పేరుతో తెరకెక్కిస్తున్నాడు గౌతమ్. ట్రైలర్ చూస్తుంటే యాక్షన్ ఎపిసోడ్ నెక్స్ట్ లెవెల్లో ఉందని అర్థమవుతోంది. ఈ సినిమాలో కానిస్టేబుల్గా నటిస్తున్నాడు విజయ్. ఆ తర్వాత ఆయనకు ఎదురైన సమస్యలు ఈ సినిమా స్టోరీ. ఒక మిషన్ కోసం శ్రీలంకకు స్పైగా వెళ్తాడు విజయ్. అక్కడికి వెళ్ళిన తర్వాత తన అన్నయ్యని ఎలా కాపాడుకున్నాడు అనేది సినిమా. శ్రీలంక నేపథ్యంలో కింగ్డమ్ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ఎక్కువ భాగం షూటింగ్ కూడా అక్కడే చిత్రీకరించాడు దర్శకుడు గౌతమ్. తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తుంటే సినిమా మీద అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే విశాల్ నటించిన పిస్తా సినిమా గుర్తుకొస్తోంది. పిస్తాలో మదురై నుంచి పారిపోయిన అన్నను వెతుక్కుంటూ చెన్నై వెళ్తాడు విశాల్. చెన్నైలో అన్న ఒక రౌడీ, పెద్ద గ్యాంగ్స్టర్ దగ్గర పనిచేస్తూ ఉంటాడు. చివరి వరకు అన్నకు రక్షకుడిగా ఉండి గ్యాంగ్స్టర్ను చంపడం క్లైమాక్స్. ఇక్కడ కింగ్డమ్ ట్రైలర్ చూసిన తర్వాత ఇదే అన్న తమ్ముల కథలాగే ఉంది, కానీ బ్యాక్డ్రాప్ శ్రీలంకలో సెట్ చేశారు. కింగ్డమ్ పార్ట్ 1లో విజయ్ కూడా అండర్ వరల్డ్ గ్యాంగ్స్టర్లా మారాడు అనిపిస్తోంది. బేసిక్గా కింగ్డమ్ కథ పిస్తా లైన్ నుంచి స్ఫూర్తి పొందినట్లు తెలుస్తుంది. మొత్తంగా అదే కథ అని చెప్పడం లేదు, కానీ అందులో ఉన్న సిమిలారిటీస్ ఇందులో కనిపిస్తున్నాయి. జూలై 31 తెలుగు ఇండస్ట్రీకి బాగా కలిసి వచ్చిన తేదీ. సరిగ్గా 16 ఏళ్ల క్రితం అదే రోజు విడుదలైన మగధీర సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. ఇప్పుడు విజయ్ కూడా అదే రోజు వస్తున్నాడు. ఇండస్ట్రీ రికార్డులు కాకపోయినా ఆయన కెరీర్లో ఉన్న రికార్డులు మొత్తం కింగ్డమ్ సినిమా తిరిగి రాయాలని బలంగా కోరుకుంటున్నారు రౌడీ బాయ్స్.